శ్రీనగర్ ఎయిర్పోర్ట్. పహల్గావ్ ఉగ్రదాడికి జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని పేల్చేశారు జవాన్లు. ఐఈడీ బాంబును అమర్చి ధ్వంసం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ ది కీలక పాత్ర. పాక్ టెర్రరిస్టులతో చేతులు కలిపి నరమేధం సృష్టించాడు. ఆసిఫ్ షేక్ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. పహల్గావ్ ఉగ్రదాడికి జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని జవాన్లు పేల్చేశారు. ఐఈడీ బాంబును అమర్చి ధ్వంసం చేశారు. పహల్గావ్ ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్ ది కీలక పాత్ర. పాక్ టెర్రరిస్టులతో చేతులు కలిపి నరమేధం సృష్టించాడు. ఆసిఫ్ షేక్ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఎల్ఓసీ వెంట పాక్ రేంజర్ల కవ్వింపు చర్యలకు దిగారు. భారత్ పోస్టులు లక్ష్యంగా మోటార్ షెల్లర్స్తో విరుచుకుపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన బీఎస్ఎఫ్ ధీటుగా బదులిచ్చింది. పాక్ రేంజర్లే టార్గెట్ బుల్లెట్ల వర్షం కురిపించింది. దాంతో తోకముడిచారు పాక్ జవాన్లు. ఇక ఇవాళ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ వెళ్లనున్నారు. సెక్యూరిటీపై రివ్యూ చేయనున్నారు ఆయన. మరోవైపు జమ్మూ కాశ్మీర్ నుంచి టూరిస్టులు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కు క్యూ కట్టారు. జమ్మూ కాశ్మీర్లో లేటెస్ట్ అప్డేట్స్ పై మా ప్రతినిధి శివ శ్రీనగర్ నుంచి అందిస్తారు. పహల్గామ్లో జరిగిన కాల్పుల ఘటనతో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రజలందరూ కూడా టూరిస్టులందరూ కూడా మధ్యలోనే ఈ టూర్ను వదిలేసి వెనుదిరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు కొంతమంది కేరళ నుంచి వచ్చిన టూరిస్టులు ఉన్నారు. వారు 17వ తారీఖున ఇక్కడికి వచ్చారు. అయితే ఏదైతే కాల్పులు జరిగాయో అదే రోజు అక్కడికి వారందరూ కూడా వెళ్లాల్సిందని కూడా వారు చెప్తున్నారు. కాల్పులు జరిగిన తర్వాత అక్కడికి వెళ్లే ప్రోగ్రామ్ని వారు క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ వేరు వేరు ప్రాంతాలను తిరిగి వాళ్ళ మధ్యలోనే టూర్ కంప్లీట్ కాకుండానే వారు వెనుదిరిగినట్టు కూడా వారు చెప్తున్నారు. ప్రజెంట్ మనతో మహిళా టూరిస్టులు ఉన్నారు. మొత్తం పురుషులందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా కేరళ నుంచి వచ్చారు. ఇక్కడ టూరిస్టులు అన్ని ప్రాంతాలను కూడా దాదాపు కవర్ చేశాము. కానీ కొన్ని ప్రాంతాలు తిరగాల్సి ఉంది, కానీ వెళ్ళలేకపోయాము, మధ్యలోనే వెళ్ళిపోతున్నట్టు కూడా వారు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరి సమాచారం తెలుసుకుందాం. जी बोलिए, आपको कैसा लगा इधर? पहलगाम गया नहीं गया? पहलगाम नहीं गया है. हम लोग को तो थोड़ा दुख हो गया है. हमारा टूर तो कंप्लीट नहीं हुआ इस वजह से. तो अभी हम लोग थोड़ा बाहर तो डर डर के गया है. क्या करूँ, अभी सिचुएशन तो ऐसा है ना, इसलिए थोड़ा दिक्कत तो हुआ है हम लोग को. आप पूरा टूर कंप्लीट हो गए, बीच में जा रहे हैं आप? बीच में complete नहीं है. Actually we have loss for the day, like Pahalgam. We just visited on Sonamarg, Pahalgam, but we have great loss of Pahalgam. It's a wonderful place. We cannot lose. We cannot see them. So we are next we are planning to Amritsar, and also Amritsar Wagah border is also closed. So tourist place is also closed. We have already lost so much of amount in flight tickets. It's a huge tickets also from here. So I try to make Seoul as soon as possible to visit those peoples here, or else it will be a bad sign. So to the tourists to came and visit here, it's a not fulfilled to complete the enjoyment. When is you plan Pahalgam? 23rd we are planned for Pahalgam, but due to this problem we cannot go to Pahalgam. And other places we are already visited. There people are very cooperative and we are enjoyed a lot. Last 1 week we are here. Today we are going to Amritsar,
and a nice stay and enjoyed a lot. Except this, मुझे भी बहुत दुख है इस वजह के लिए. ठीक है. Pahalgam is today. Pahalgam नहीं गया. అంటే పెహల్గాము వెళ్ళలేకపోయామనేది వారు చెప్తూ ఉన్నారు. ఏదైతే కాల్పులు జరిగిందో అదే రోజు తర్వాత రోజు కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ కాల్పులు జరిగిన తర్వాత ఈ పెహల్గాం మొత్తం కూడా క్లోజ్ చేశారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏ అభి అభి ప్రజెంట్ सिचुएशन कैसा लग रहा है आपको यहाँ पे श्रीनगर में? वो जम्मू कश्मीर सिचुएशन कैसा है पूरा? अच्छा गए, अच्छा गए. अभी थोड़ा सब लोग ठीक हो सब लोग बहुत कोऑपरेटिव में अच्छा गए. ये श्रीनगर में दाल लेक है, दाल लेक जगह है, कैसा लग रहा था? अच्छा है. अच्छा. अभी भी किधर जाने का प्लान है नेक्स्ट? डायरेक्ट केरला और दूसरा कोई कहीं जगह? बॉर्डर का प्लान था वो क्लोज हो गया ना. अभी सब उधर अमृतसर में रुकने का है 2 दिन, उसके बाद निकल जाने का है, केरला जाने का है. 27 को केरला जाने का है. पूरा कितना दिन का प्लान है आपको तो केरला से इधर घूमने एक का? हफ्ते का. एक हफ्ते का. अभी कितना दिन हुआ था? पिछले संडे आएगा. पिछले संडे, अभी नेक्स्ट संडे जा रहे हैं हम लोग. రైట్. పోయిన ఆదివారం వచ్చాము. టోటల్ వారం రోజుల్లో ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కొన్ని ప్రాంతాలు మాత్రమే తిరిగాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వాఘా బోర్డర్ వెళ్ళాలి, అక్కడ నుంచి అమృత్సర్ టెంపుల్ కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యం, కాల్పుల నేపథ్యంలో అటు వాఘా బోర్డర్ క్లోజ్ చేశారు, ఇటు అమృత్సర్ టెంపుల్ కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో జస్ట్ అక్కడికి వెళ్ళి హోటల్లో స్టే చేసి మాత్రమే మా ప్లాన్ ప్రకారం తిరిగి నిరాశతోనే కేరళ వెళ్లాల్సి వస్తున్నట్టు కూడా కేరళ నుంచి వచ్చిన టూరిస్టులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్